రజనీకాంత్ నటించిన కూలీ సినిమా రిలీజ్ డేట్ లాక్ చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్తో పాటు నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి పలువురు తారలు నటిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది మే 1న రిలీజ్ చేయబోతున్నారట. రాబోయే సినిమాల్లో 1000 కోట్లు కొల్లగొట్టగలిగిన సామర్థ్యం ఉన్న చిత్రాల్లో కూలీ కూడా ఒకటని ట్రేడ్ పండిట్స్ అంచనా. దానికి కారణం లోకేష్ కనకరాజ్ డైరెక్టర్ కావడంతో పాటు తారాగణం. అందుకే సమ్మర్ సీజన్ను రిలీజ్గా ఎంపిక చేసుకుంది యూనిట్. ఇటీవల వచ్చిన రజనీకాంత్ వేటయ్యాన్ తెలుగునాట నిరాశపరిచిన తమిళనాట మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. ఇక ఇదిలా ఉంటే వచ్చే మే 1న నాని నిర్మించి నటిస్తున్న హిట్ ఫ్రాంచైజీ హిట్ 3ని కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు. అప్పుడు ఆ డేట్కి రజనీకాంత్ కూలీ వస్తే నాని తప్పుకుంటాడా, లేక కంటెంట్పై నమ్మకంతో ఢీకొంటాడా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు కూలీ రిలీజ్పై అధికారిక ప్రకటనేది రాలేదు. వచ్చిన తర్వాత ఎవరెవరు ఎలా స్పందిస్తారో. శోభన్ బాబు తర్వాత ఇద్దరు హీరోయిన్ల ముద్దుల హీరోగా ముద్ర వేసుకున్న జగపతి బాబు ఆ తర్వాత లెజెండ్ సినిమాతో ఒక్కసారిగా గేర్ మార్చాడు. విలన్గా ఫుల్ బిజీ అయిపోయాడు. ఇక జగపతి ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తన టూర్స్ నుంచి చేసే పనులు, నచ్చిన విషయాలను షేర్ చేసుకుంటూ ఉంటాడు. తాజాగా హైదరాబాద్లోని ప్రసాద్ ఐమాక్స్లో సందడి చేశాడు జగపతి బాబు. అక్కడే ప్లే జోన్లో ఎంటర్ అయి చిన్నపిల్లలు ఆడే గేమ్స్ అన్నింటినీ ఆడేయటమే కాదు, టాయ్ ట్రైన్ జర్నీ కూడా చేశాడు. ఈ తతంగానంతటినీ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియోకు పెద్దవాడికి బుల్లి కోరికలంటూ ఓ క్యాప్షన్ కూడా పడేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఏడాది గుంటూరు కారం, మిస్టర్ బచ్చన్, సింబా వంటి చిత్రాలతో ఆడియన్స్ ముందుకు వచ్చిన జగపతి నటించిన కంగువ 14న రిలీజ్ కానుండగా, బన్నీతో కలిసి నటించిన పుష్ప 2 డిసెంబర్ 5న రాబోతోంది. ఆ చిత్రాల్లో జగపతి పోషించిన పాత్రలు ప్రేక్షకులను అలరిస్తాయేమో చూద్దాం. ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో పాస్ అయిపోయిన ఈ సినిమా ఓటీటీలో మాత్రం నెటిజన్స్ ట్రోల్స్కు గురవుతోంది. నెట్ఫ్లిక్స్లో పలు భాషల్లో అందుబాటులో ఉన్న ఈ సినిమా పలు విమర్శలను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో సినిమాపై నిరసనను వ్యక్తం చేస్తూ దేవర 2ను ఆపేయాల్సిందేనని సజెస్ట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాను అనిరుద్ మ్యూజిక్ కాపాడిందంటున్నారు. ఈ హాఫ్ బేక్డ్ సినిమా అనిరుద్ మ్యూజిక్తోనే ఎలివేట్ అయిందంటూ దీని మీద ఫోకస్ పెట్టే కంటే మిగతా సినిమాల మీద ఎన్టీఆర్ దృష్టి పెట్టాలంటున్నారు. కథాంశంతో పాటు సబ్ప్లాట్స్, ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం అంచనాలకు తగ్గట్టుగా లేవని, అందుకే సీక్వెల్ ఆలోచన మానుకోవాలని సూచిస్తున్నారు. అయితే మిక్స్డ్ టాక్తోనూ ఈ సినిమా థియేటర్లో 414 కోట్లను వసూలు చేసి బ్లాక్ బస్టర్గా నిలవడం విశేషం. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. టాక్కు అతీతంగా వసూలను సాధించినట్లే ఓటీటీలోనూ విమర్శకులకు అతీతంగా వ్యూస్ను సాధిస్తోంది దేవర. మరి ఫ్యాన్స్, నెటిజన్స్ సూచనల మేరకు దేవర 2ను ఆపేస్తారా లేక ముందుకు తీసుకువెళ్తారన్నది తేలాల్సి ఉంది. దేశవ్యాప్తంగా సినిమా ప్రియులందరూ ఎదురు చూస్తున్న చిత్రం పుష్ప 2. ఇక ఇందులో ఐటెం సాంగ్లో నటించే నటి కోసం రోజుకో పేరు తెరపైకి వచ్చింది. ఎట్టకేలకు శ్రీలీలను ఎంపిక చేసి షూటింగ్ పూర్తి చేసేశారు. ఈ పాటలో బిట్ను 17వ తేదీన విడుదల చేయబోతున్న ట్రైలర్లో చూపించబోతున్నారట. ఇదిలా ఉంటే హీరోయిన్గా నటిస్తున్న శ్రీలీల ఈ పాటలో నటించడానికి ఎంత వసూలు చేసిందన్నది ఇప్పుడు హాట్ టాపిక్. 500 కోట్ల బడ్జెట్తో రాబోతున్న ఈ సినిమాలో పాట కోసం శ్రీలీలకు మైత్రి అధినేతలు 2 కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం. హీరోయిన్గా దాదాపు 4 కోట్లు వసూలు చేస్తూ వస్తోంది శ్రీలీల. సహజంగా మంచి డాన్సర్ అయిన శ్రీలీల కిస్సిక్ సాంగ్ లో బన్నీతో పోటీపడి డాన్స్ చేసిందట. పుష్పలో సమంత ఊ అంటావా మామా సాంగ్ అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుని దేశమంతా ఓ ఊపు ఊపటమే కాదు, సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు పుష్ప 2లోనూ ఈ కిస్సిక్ సాంగ్ అదే రోల్ ప్లే చేస్తుందని దర్శక నిర్మాతలు నమ్ముతున్నారు. జపాన్ ఇప్పుడు ఇండియన్ సినిమాలకు పెద్ద కమర్షియల్ మార్కెట్. అక్కడ మన సినిమాలు కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నాయి. RRR అయితే ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు చిన్న సినిమాలు సైతం అక్కడ విడుదల కానుండమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన బలగం చిత్రం కూడా జపాన్లో రిలీజ్ కాబోతోంది. నిజానికి ఇప్పటి వరకు భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్ హీరోల చిత్రాలు మాత్రమే అక్కడ రిలీజ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు ఈ 15వ తేదీన బలగం జపాన్లో విడుదల కాబోతోంది. ఒక వ్యక్తి చావు చుట్టూ సాగే కథాంశంతో బలగం రూపొందింది. ఇండియాలోనూ తెలుగులో తప్ప ఎక్కడ అంత ప్రేక్షకాదరణ పొందలేదు. అలాంటిది ఏకంగా ఇప్పుడు జపాన్లో రిలీజ్ కానుండడం విశేషం. నిజానికి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమాలను జపనీస్ ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకే కంటెంట్ పై నమ్మకంతో బలగం అక్కడ రిలీజ్ చేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా బలగం 50 కోట్ల వరకు వసూలు చేసింది. మరి ఈ సెంటిమెంట్ సినిమాను జపాన్ ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో చూడాలి.